Yeah, hi, good evening. Can you please confirm through chat? Am I audible or not? Okay, all right. Let me try to share my screen. Okay, in previous session we discussed about uh, ఓకే స్పెసిఫిక్ ఐపీకి ఎలా బ్లాక్ చేయాలా ఆ ఐపీ నుంచే సో అండ్ సో కార్పొరేట్ నెట్వర్క్ నుంచి మనం అకౌంట్ యాక్సెస్ ఎలా ఇవ్వాలి ఓకే ఏ పర్మిషన్స్ మీరు అలా అసైన్ చేస్తున్నా కానీ ఆ ఏఎం యూజర్కి స్పెసిఫిక్ ఐపీ నుంచి ఎలా ఇవ్వాలి అనేది మనం చెక్ చేసాం ఈవెన్ అడిట్ ట్రైల్ ఆల్సో లైక్ క్లౌడ్ ట్రైల్లో మనం యూజర్ పర్ఫామ్ చేసేటువంటి ఆపరేషన్స్ అన్నిటి బ్యాక్ ఎండ్లో మనకి క్లౌడ్ ట్రైల్ లాగ్స్లో స్టోర్ అవుతూ ఉంటాయి ఈవెన్ క్రెడెన్షియల్స్ రిపోర్ట్ ఆల్సో ఎస్టర్డే వీ డిస్కస్డ్ అండ్ పాలసీ లిమిటేషన్స్ వై వీఆర్ గోయింగ్ ఫర్ ద ఇన్లైన్ పాలసీ why we are going for the inline policy, guys? Can you please anyone drop a message? Yesterday I told, right, why we are going for the inline policy. Already we have aws managed job function and customer managed also there. Why we are going for the inline policy? We have limitations. Direct policies you can give up to 10 policies per user. ఓకే అండ్ ఏదన్నా ఒక పాలసీ ఏవైనా పాలసీస్ ఎన్ నెంబర్ ఆఫ్ పాలసీస్ యూజర్కి అసైన్ చేసినప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ట్రబుల్ షూట్ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ ద వన్ మోర్ టూల్ దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ పాలసీ సిమ్యులేటర్ ఓకే ఈ పాలసీ స్టిమ్యులేటర్ టూల్ యూజ్ చేసి మనం ఆ యూజర్కి ఏ పాలసీ వల్ల మనకి బ్లాక్ అవుతుంది అనేటువంటిది మనం ఎస్టర్డే సెషన్ డిస్కస్ చేసాం అలానే ప్రతిరోజు మనం వీడియో ఎండ్ ఆఫ్ ద డేకి మా అడ్మిన్ టీము వీడియో అప్లోడ్ చేస్తున్నారు ఇక్కడ డ్రైవ్కి అప్లోడ్ అవుతూ ఉంటాయి గైస్ టోటల్ యాజ్ ఆఫ్ నో ఏడబ్ల్యూఎస్ 6 సెషన్స్ జరిగాయి యాజ్ ఆఫ్ నో 6 సెషన్స్ జరిగాయి ఆల్ 6 సెషన్స్ ఆర్ అప్లోడెడ్ టు డ్రైవ్ ఓకే ఇంట్రడక్షన్ పార్ట్ దెన్ వీ స్టార్టెడ్ ద ఐఏఎం మాడ్యూల్ ఓకే టుడే వీ విల్ ట్రై టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద పర్మిషన్ బౌండరీస్ అండ్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ గైస్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అనేది చాలా డెప్త్ కాన్సెప్ట్ ఇవాళ ఇంట్రడక్షన్ టచ్ చేస్తాను ప్రతి సర్వీస్ మనం డిస్కస్ చేసేటప్పుడు S3 డిస్కస్ చేసేటప్పుడు ఆర్డిఎస్ డిస్కస్ చేసేటప్పుడు విపిసి డిస్కస్ చేసేటప్పుడు అక్కడ కూడా మనం కొన్ని సిఎల్ఐ కమాండ్స్ ద్వారా ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసేదానికి ట్రై చేద్దాం ఓకే వాట్ ఈస్ పర్మిషన్ బౌండరీస్ ఇయర్ ఎన్ నెంబర్ ఆఫ్ యూస్ కేసెస్ ఉంటాయి గైస్ ట్రబుల్ షూటింగ్ అప్పుడు మనకి చాలా హెల్ప్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓకే పర్మిషన్ బౌండరీస్ okay, for example we have an IAM user username is some username. Okay, we have an IAM user okay ఈ యూజర్కి ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఆఫ్ నో యూ గివెన్ EC2 ఫుల్ యాక్సెస్ అంటే ఈ యూజర్ వచ్చేసి ఓన్లీ EC2 మీద మాత్రమే వర్కౌట్ చేయాలా లేదు ఆర్డిఎస్ మీద వర్కౌట్ చేయాలా లేదా S3 బకెట్ మీద వర్కౌట్ చేయాలా లేదా నెట్వర్కింగ్ మీద వర్కౌట్ చేయాలంటే ఓన్లీ VPC యాక్సెస్ ఇస్తారు అంటే వీ నీడ్ టు రిస్ట్రిక్ట్ హిమ్ గైస్ చాలా ఇంపార్టెంట్ లిమిట్ ద యాక్సెస్ ఇప్పుడు నువ్వు ఈ యాక్సెస్ ఇచ్చావు ఫర్ ఎగ్జాంపుల్ EC2 ఫుల్ యాక్సెస్ అని ఇచ్చావు ఓకే లెట్ మీ గో హియర్ లెట్ మీ ట్రై టు check the user information. Let me go to IAM. Okay, where is that? Yeah, let me go to IAM. Okay, please allow me 1 second, guys. Let me stop one instance. Allow me 1 second. Yes. Okay, fine. Okay, next, okay, let me go back to IAM. Okay, let me go to my user section. Here, already I created Chandra user, right? Let me try to log in as a Chandra user. Let me go to dashboard. Let me take the sign in URL for IAM account. Let me try to open in another browser.
another browser. Okay, let me try to open in another browser. Okay, then let me try to paste this. Let me try to paste this. Username is Chandra. Username is Chandra. Let me go to user section. This is the username. Username is Chandra. Let me go to this browser. Let me try to log in. I given the Chandra password. Okay, Chandra user is successfully logged in. Let me go to here. Let me click on this. He has an administration access and MFA enabling also. Let me try to remove. Yesterday we discussed this part. Let me try to remove the administration S3 full access also. What I need to do, let me try to assign the permission. Let me try to assign the permission. Okay, let me attach the policies directly. Let me attach the policies directly. For example, I am attaching the policy only EC2 full access. For example, I am attaching the policy EC2 full access. Okay, let me click on next. Let me click on next. Okay, AWS managed policy, we are attaching the permissions. Yes, we attached. What is the policy you attached? EC2 full access. He can able to list, guys. If you go to here, I am in a Chandra user. Let me go to EC2 section. Let me go to EC2 section of the Chandra user. Okay, here he can able to list the instances. See, he can able to list the how many instances are there in Mumbai region. Okay, one instance that is stopped. For example, you want to list the North Virginia. Yes, he can able to list the instances. అంటే ఇతనికి EC2 ఫుల్ యాక్సెస్ ఉంది. ఇతను EC2 మీద వర్కౌట్ చేసేటువంటి అప్రూవల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెన్ చెక్ ద హౌ మెనీ ఇన్స్టెన్స్ టైప్స్. EC2 డాష్బోర్డ్లో ఉన్నటువంటి ఆపరేషన్స్ మొత్తం ఇతను పర్ఫామ్ చేయగలడు. ఎందుకని ఇతనికి EC2 ఫుల్ యాక్సెస్ ఉంది. హీ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ ద he can do anything on the he can do anything on the EC2 సర్వీస్. బట్ హీ కాంట్ ఏబుల్ టు లిస్ట్ ద S3 బకెట్. ఎందుకంటే S3 బకెట్ కొంచెం కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఓకే, ఈ యూజర్కి మనం యూజర్ లెవెల్లో రిస్ట్రిక్ట్ చేసాం. ఓకే, యూజర్ లెవెల్లో మనం రిస్ట్రిక్ట్ చేసాం. ఇఫ్ యూ గో టు జనరల్ పర్పస్ బకెట్స్ ఆల్సో హీ కాంట్ ఏబుల్ టు లిస్ట్. బట్ బై మిస్టేక్ ఓకే, వేరే యూజర్కి పర్మిషన్స్ అసైన్ చేయబోయి ఓకే, బై మిస్టేక్ అడ్మిన్ ఈస్ కమింగ్ అండ్ ఈస్ ట్రైంగ్ టు అటాచ్ ద పర్మిషన్స్. బై మిస్టేక్ వేరే చంద్ర అనేటువంటి ఇంకొక యూజర్కి ఇవ్వబోయి ఈ చంద్ర యూజర్కి ఇచ్చేశాడు. ఈ చంద్ర యూజర్కి S3 బకెట్ ఫుల్ యాక్సెస్ ఇచ్చేశాడు. ఈవెన్ దో లీస్ట్ ప్రివిలేజెస్ ఓన్లీ S3 అండ్ EC2 యూ గైస్ ఆర్ గివింగ్. బట్ యాక్చువల్గా చంద్ర యూజర్ లిమిటేషన్ ఎంతవరకు? చంద్ర యూజర్ లిమిటేషన్ ఓన్లీ EC2 వరకే. బై మిస్టేక్ నాట్ ఓన్లీ S3 యాక్సెస్, అడ్మిన్ యాక్సెస్ ఇచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది కదా వర్కింగ్లో. ఎస్ ఆర్ నో? అంటే బై మిస్టేక్ జరిగేటువంటి అంటే హ్యూమన్ ఎర్రర్స్ ఖచ్చితంగా జరుగుతాయి. ఏ ప్రాజెక్ట్లో అయినా హ్యూమన్ ఎర్రర్స్ ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే, ఈవెన్ దిస్ ఐ సా ఇన్ లింక్డ్ ఇన్ పోస్ట్. ఓకే, ఎర్నెస్ట్ యంగ్ ఈవై నుంచి 4 టెరాబైట్స్ ఆఫ్ డేటా బయటకు వచ్చింది, పబ్లిక్ ఎక్స్పోజ్ అయింది. సమ్ అదర్ థర్డ్ పార్టీ టూల్స్ ఐడెంటిఫై చేశాయి పబ్లిక్ డేటా వచ్చినట్టు. అగైన్ దే డిసేబుల్ ద పబ్లిక్ యాక్సెస్. Okay, I think they deployed their application into Azure platform. Okay, but అంటే హ్యూమన్ ఎర్రర్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. లెట్ మీ గో టు చంద్ర యూజర్ నౌ. లెట్ మీ ట్రై టు రిఫ్రెష్. నౌ హీ కెన్ ఏబుల్ టు యాక్సెస్. హౌ కెన్ యూ రిస్ట్రిక్ట్ దిస్? పర్మిషన్ బౌండరీ డినై పాలసీ, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఆర్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్? యాక్చువల్గా ఈ యూజర్కి EC2 ఫుల్ యాక్సెస్ మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు అదర్ యాక్సెస్ ఇవ్వకూడదు అని అంటే అదర్ యాక్సెస్ అన్ని సర్వీసెస్కి డినై పాలసీస్ క్రియేట్ చేసుకొని అసైన్ చేస్తావా? ఇప్పుడు S3 200+ సర్వీసెస్ ఉంటాయి AWSలో. అన్ని సర్వీసెస్కి డినై పాలసీ చేసి దీనికి అటాచ్ చేస్తూ యూజర్కి ఈజ్ ఇట్ హైలీ రికమెండెడ్? డినై పాలసీ ఏదైనా 1 or 2 సర్వీసెస్ని రిస్ట్రిక్ట్ చేయడానికైతే దట్ ఈస్ ఓకే. ఓకే, ఫైన్. బట్ EC2 ఫుల్ యాక్సెస్ మాత్రమే ఇవ్వాలి. బై మిస్టేక్ ఏం జరిగింది? బై మిస్టేక్ వీ గివెన్ ద ఈవెన్ S3 యాక్సెస్ ఆల్సో. హౌ కెన్ యూ రిస్ట్రిక్ట్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్? విత్ ద హెల్ప్ ఆఫ్ పర్మిషన్ బౌండరీస్. హౌ కెన్ యూ డూ? లెట్ మీ గో టు మై అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ లెట్ మీ గో టు మై యూజర్ సెక్షన్. హియర్ లెట్ మీ ట్రై టు ఓపెన్ ద చంద్ర యూజర్. Scroll down. Here you will see the permission boundary. You need to set the permission boundary. Click on this. Okay, set a permission boundary. Only he need to access EC2 full access.
ఓన్లీ ఈసీ టు ఫుల్ యాక్సెస్ మాత్రమే బౌండరీ సెట్ చేశాను. అంటే వాట్ ఈస్ దిస్ మీనింగ్? వాట్ ఈస్ దిస్ మీనింగ్? హీ కెన్ యాక్సెస్ హీ కెన్ యాక్సెస్ ఓన్లీ ఈసీ టు, ఈవెన్ దో హీ హాస్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఉన్నా, ఓకే, విపిసి ఫుల్ యాక్సెస్ ఉన్నా, S3 ఫుల్ యాక్సెస్ ఉన్నా, హీ కాంట్ హీ కాంట్ యాక్సెస్ అదర్ సర్వీసెస్ అదర్ దాన్ EC2. Other than EC2. Clear, guys? Even sometimes you may get a ticket also. I have full access of S3 bucket, but I am not able to access the S3 bucket. What might be the reason? What might be the reason? One use case is what? They are set at the permission boundary. He need to work on only EC2. He need to work on only EC2. Even though మీరు హండ్రెడ్స్ ఆఫ్ పర్మిషన్స్ ఇక్కడ అతనికి అన్ని సర్వీసెస్ యాక్సెస్ ఇచ్చినా కానీ he can't able to access. What I set at the permission boundary I set it for only EC2. He can't able to access the S3 even though he has full access. Administration access ఉన్నా కానీ వేస్టే. అటువంటిప్పుడు బై మిస్టేక్ ఏదైనా హ్యూమన్ మిస్టేక్స్ చేసినప్పుడు జనరల్గా మనకి SCPs ఉంటాయి గైస్, ఇక్కడ ఉన్నాయి చూడండి, అకౌంట్ లెవెల్. విల్ డిస్కస్ లేటర్. ఒక ఆర్గనైజేషన్ ఎలా క్రియేట్ చేయాలా, ఆర్గనైజేషన్ లెవెల్లో, ఎంటైర్ ఆర్గనైజేషన్ లెవెల్లో పర్మిషన్స్ ఎలా మేనేజ్ చేయాలా, సర్వీస్ కంట్రోల్ పాలసీస్, ఓకే, SCPs గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఎట్ దట్ టైమ్ యూ విల్ అండర్స్టాండ్, లేటర్ యూ విల్ అండర్స్టాండ్ ద SCP పాలసీస్ ఎలా అటాచ్ చేయాలనేది. ఓకే, ఫైన్. ఓన్లీ EC2 మాత్రమే ఇచ్చా. లెట్ మీ ట్రై టు రీఫ్రెష్ ద S3 బకెట్. సి, he is not able to list the buckets. Clear, everyone? Even though he has an administration access related to S3, we set it to permit. Okay, let me try to add the even, for example, let me try to add the administration access. Let me try to add the administration access to this user. Even though he has an administration access, what is the boundary you set it? You set it for to only EC2. If you want, you can remove the boundary. If you want to change the boundary, if you want to allow to VPCS, you can allow it. Boundary you set it to only EC2. He can't able to list other services other than EC2. He can't able to list other services other than EC2. Clear, guys? What is the permission boundary setting? Clear, everyone? Any doubts, please let me know. Any other doubts? మీరు జనరల్గా ప్రాక్టీస్ చేస్తుంటే మోర్ డౌట్స్ వస్తాయి. జస్ట్ క్లాసులు విన్నారనంటే 1 వీక్ తర్వాత డిఫాల్ట్గా మన బ్రెయిన్లోంచి వెళ్ళిపోతుంది ఆ కాన్సెప్ట్. ట్రై టు ప్రాక్టీస్ ఇట్, గైస్. ట్రై టు ప్రాక్టీస్ ఇట్. ఓకే, యూ మే గెట్ ఎ డౌట్ ఆల్సో. ప్రశాంత్, లెట్ మీ ట్రై టు రిమూవ్ ద ఆల్ ద పర్మిషన్స్. నౌ చంద్ర అనేటువంటి యూజర్కి ఎటువంటి పర్మిషన్స్ లేవు. Go and try to refresh the even EC2 also. Go and search the EC2 also. He can't able to list the EC2 also. ఎటువంటి పర్మిషన్స్ లేవు. ఓకే, ఎటువంటి పర్మిషన్స్ లేవు. చూడండి, లెట్ మీ ట్రై టు లిస్ట్ ద ఇన్స్టెన్సెస్. ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ మోర్ పాయింట్ ఈస్, ఓకే, permission boundary, it is not setting the permissions. Try to understand. Permission boundary, it is not setting the permissions. Are you understanding? పర్మిషన్ బౌండరీ నువ్వు సెట్ చేసింది ఏంటంటే ఆ యూజర్కి పర్మిషన్స్ అసైన్ చేయమని కాదు. నువ్వు ఏ పర్మిషన్స్ అయినా అసైన్ చేయి, ఆ పర్మిషన్స్లో ఇట్ ఈస్ ద సబ్సెట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ సబ్సెట్, మ్యాథమెటికల్లీ జనరల్లీ వీ కెన్ కాల్ ఇట్ యాస్ ఏ సబ్సెట్. సెట్ టు సబ్సెట్. ఓకే, జాయింట్స్ ఉంటాయి కదా. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ సెట్. ఓకే, ఈ మెయిన్ సెట్లో సబ్సెట్ అయితేనే అలో చేయమని. ఖచ్చితంగా ఆ పార్ట్లో మెయిన్ అయి ఉండాలి. అంటే ఇక్కడ నువ్వు పర్మిషన్ బౌండరీ ఏం చెప్తున్నావు? EC2 ఫుల్ యాక్సెస్ మాత్రమే ఇస్తున్నావు. బట్ యాక్చువల్ పర్మిషన్ ఉందా అతనికి? యాక్చువల్ పర్మిషన్ ఉంది EC2కి? లేదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ పాయింట్ హియర్ ఈస్ వాట్? పర్మిషన్ బౌండరీ విల్ నాట్ సెట్ ద పర్మిషన్స్. పర్మిషన్ బౌండరీ ఏం చేస్తుంది? ఇట్ విల్ అలౌ ద యాక్సెస్ టు పర్టికులర్ యూజర్. ఆ యూజర్కి ఓన్లీ అంతవరకు మాత్రమే యాక్సెస్ ఇవ్వమని. ఆ యూజర్కి ఎంతవరకు యాక్సెస్ కావాలో అంతవరకు మాత్రమే మనం బౌండరీ సెట్ చేస్తాం. అతనికి ఆల్రెడీ ఆ పర్మిషన్ ఉంటే అలౌ చేస్తుంది. అసలు పర్మిషన్ లేకపోతే లేదు. దిస్ పాయింట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. పర్మిషన్ బౌండరీ విల్ నాట్ సెట్ ద పర్మిషన్. ఆల్రెడీ ఉన్నటువంటి పర్మిషన్స్ మీద మనం బౌండరీ సెట్ చేయాలి. ఓకే, మీరు సెట్ చేసినా కానీ, పర్మిషన్స్ ఏం లేకుండా సెట్ చేసినా కానీ నో ప్రాబ్లం. ఇన్ ఫ్యూచర్ ఇతనికి ఏదైనా పర్మిషన్స్ వచ్చాయనుకోండి, లెట్ మీ ట్రై టు
Let me try to give the permission now. Let me try to give the permission to this user. Let me try to give the permission to this user. Let me give the administration access. In future, అతనికి పర్మిషన్ వచ్చింది. ఈవెన్ దో పర్మిషన్స్ ఎన్ని పర్మిషన్స్ వచ్చినా హండ్రెడ్స్ ఆఫ్ పర్మిషన్స్ ఇతనికి యాడ్ అయినా we have boundary. Only EC2 he can able to list. Let me try to refresh. He can able to list the EC2 instance. Wait for some time. It is refreshing. Let me refresh it. He can able to list the instances. See, he can able to list the instances, but he can't able to list the S3 buckets. He can't able to list the other services. Not only S3, other services. He can't able to list the other services. Clear? Are you guys are clear about this point? Permission boundary will not set the permissions to any user. Permission boundary will not set any permission to user. Okay, fine. But one more point you need to understand here is permission boundary it is for only user, not for groups. See, by seeing the group, okay, you are going to here, okay, if you are going to permission, are you able to see anywhere permission boundary? Are you able to see anywhere permission boundary? No, right? Permission boundary, it is only setted for the user. It is setted only for the user. This point also you need to keep in mind. Sometimes they are asking in a tricky, is it possible to set the permission boundary for a group? Or else tricky అడిగినప్పుడు okay, user has administration access, full access, okay, only few services he can able to access. Okay, we given nearly 20 plus services access custom policy we given, but he is not able to access. He is not able to access. What you can do, first you need to check the permission boundary. ఏదైనా లిమిటేషన్ సెట్ చేస్తున్నారా అనేది first we need to validate. Okay, all right. For example, let me remove this permission policy. What I am doing here is, let me attach the permissions for Chandra user. Previously, yesterday session I created some inline functions, right? Sorry, inline policies. Let me go and create inline policy. లేదనుకుంటే if you want to add the permissions, attach policies. Yesterday I created some policies related to inline. Where is the inline? Okay, somewhere I created. Let me search it. Inline. I deleted or what? I think I deleted. Okay, no problem. What I need to, let me create a policy. Let me go to Chandra user. Let me create a policy, inline policy. I'm creating inline policy for example, okay, S3. I'm creating inline policy for S3 service. Okay, what is the effect? We are allowing. Yes, we are allowing all the actions. S3 మీకు అర్థమైనప్పుడు S3 UI ఆపరేషన్స్ చేసినప్పుడు వీటన్నిటి గురించి మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. లెట్ మీ గో టు రిసోర్సెస్, ఆల్ రిసోర్సెస్ ఆల్సో. ఓకే, ఏదైనా కండిషన్స్ డిఫైన్ చేయాలా, స్పెసిఫిక్ ఐపీ నుంచి యాక్సెస్ చేయాలా, ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ డిఫైన్. లెట్ మీ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, పాలసీ నేమ్ ఈస్ inline S3 full access. Let me scroll down. Create a policy. Yes, S3 inline policy lo what access? Okay, I think I given wrong name. Okay, if you click on edit, it will allow you guys. Okay, if you expand, yeah, click on next. Okay, here click on edit. I think rename option, let me check it. Like ikkade ravali. Okay, let me save it. Ikkade somewhere ఉంటుంది. Okay, no problem. Okay, I created inline policy S3 full access. Okay, I created inline policy S3 full access. Okay, but I setted the boundary for what? He need to access only EC2. Let me go and try to okay, అసలు EC2 పర్మిషన్ ఉందా? ఈ యూజర్కి EC2 పర్మిషన్ ఉందా? Tell me. Are you guys tell me, EC2 పర్మిషన్ ఉందా? For this user, EC2 permission is there? No, right? Try to understand the concept. For this user, no EC2 permission. Then what you need to do? Let me go to here. Let me try to refresh. It will throw the error. You are not authorized to perform this operation, so and so. EC2
డిస్క్రైబ్ ఇన్స్టెన్సెస్ అనేటువంటి పర్మిషన్స్ లేదు. బట్ let me go to S3, let me go to S3, let me go to S3, let me go to S3. Okay, he can able to list all the buckets. He can able to list all the buckets. Let me go to general purpose buckets. Okay, he is able to list any buckets now. Okay, is it able to pass list any buckets now? Why is not able to list? Even though we given S3 access to him, right? We given S3 access to him. Why is not able to list? Because permission boundary is setted. Because permission boundary is setted. Clear everyone? I think okay. ఓకే గైస్, అమెజాన్ క్యూ అనేది దిస్ ఈస్ ద ఏఐ టూల్. అంటే ఏడబ్ల్యూఎస్లో ఏఐ టూల్ మనం సిఎల్ఐలో కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో చూద్దాం. అంటే మనం ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మన లోకల్లో ఏఐ టూల్ని కాన్ఫిగర్ చేసుకొని ఏడబ్ల్యూఎస్లో జరిగేటువంటి ఆపరేషన్స్ కమాండ్స్ అన్ని మనకు గుర్తుండవు కాబట్టి ఏఐ టూల్ని అడిగి అక్కడి నుంచే ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, లెట్ మీ గో అండ్ డిస్కస్ ఫ్యూ థియరీ పాయింట్స్ రిలేటెడ్ టు దిస్ పర్మిషన్ బౌండరీ. చూడండి, AWS Identity and Access Management supports the permission boundaries to control how much permission an IAM identity can even have. Even more permissions grant అయినా కానీ అతనికి even though more permissions grant అయినా కానీ he will not get those permissions. For example, you are working in a shift. మన కంపెనీ రూల్స్ ఉన్నాయి. ఒక మార్నింగ్ షిఫ్ట్లో వర్క్ చేస్తే మార్నింగ్ షిఫ్ట్ 9 hours అనుకోండి. 9 hours అయితే కంపెనీ నామ్స్ ఏంటి? నీ వర్క్ నువ్వు ఫినిష్ చేసుకుని వెళ్ళాలి. ఈవెన్ దో నువ్వు 11 hours వర్క్ చేసినా కానీ దే విల్ నాట్ గివ్ ఎనీ అలవెన్స్ టు యూ. అంటే నీకు ఎన్ని పర్మిషన్స్ ఉన్నా కానీ నో ప్రాబ్లం, ఓన్లీ ఇంతవరకే నీ లిమిట్. ఓకే, అంతవరకే నీకు శాలరీ క్రెడిట్ అవుద్ది. నువ్వు ఎక్కువ వర్క్ చేసినా కానీ నీకు శాలరీ రాదు. ఓకే, ఏ పర్మిషన్ బౌండరీ యాక్ట్స్ యాజ్ ఏ maximum permission limit. It is not a grant. It's very important. Not a grant. We are not granting the permissions. We are limiting the permissions. Okay, fine. Permission boundary is managed policy that can define upper limit of the permissions IAM users ki and roles ki apply చేయొచ్చు. ఓకే, ఇక్కడ what a permission boundary is not. It is not granting the any permission to the particular IAM user. One second. Okay, it is not granting any permissions to the user. Okay, it is not allowed to the groups also. Okay, and does not apply to AWS root user. It is not possible to apply for the root account. It is for only IAM users. And does not override the explicit deny. What is this meaning? For example, what permission? Let me try to remove the inline policy for this IAM user. For Chandra user, let me try to remove this inline policy. What I need to do? He has an EC2 full access boundary set చేసావు. Okay, let me try to give the EC2 full access to him. Let me try to give the EC2 full access. Let me try to give the EC2 full access. Yes, we are giving EC2 full access to him. Add the permissions. Yes, we given. Okay, now this Chandra user, he can able to list the EC2 instances. Now Chandra user, he can able to list the EC2 instances. If you go to instance section, ఏమైనా రన్నింగ్లో ఉంటే చూపిస్తే, రన్నింగ్లో లేకపోతే నథింగ్. ఓకే, నాతో ఒరిజినల్ ఒక మిషన్ ఉంది. ఓకే, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు అసైన్ వన్ డెనై పాలసీ, EC2 deny policy. Let me try to create a policy. Go to policies, create a policy. We are trying to create on top of EC2 service. Okay, on top of EC2 service. If you are good at JSON, go and write it.
Okay, or else you can use this one. Okay, all operations on EC2 minda we are denying the all the actions on all services also, all resources and all these things we are denying. Let me click on next. Okay, EC2 deny. This is created by customer. This is managed by the customer. Description, that is your choice. Let me create a policy. Okay, we denied. Okay, what is that policy? Go to customer managed. What is that policy? EC2 deny. Where is that? EC2 deny. See, is it used by any other user or group? No, right? Let me try to open this policy. You can attach this policy. You can attach. చూడండి, entities attached. ఇక్కడైనా మీరు అటాచ్ చేయొచ్చు. అటాచ్ పాలసీ. ఓకే, ఇఫ్ యూ వాంట్ అటాచ్ పాలసీ టు పర్టికులర్ యూజర్, యూ కెన్ అటాచ్ ఇట్. లేదు, యూజర్ లెవెల్లో పోయినా చేయొచ్చు. ఐ వాంట్ అటాచ్ దిస్ పాలసీ టు చంద్ర యూజర్, లెట్ మీ అటాచ్ ఇట్. లేదు, ఇలా చేయకూడదు అనుకుంటే గో టు ఐఎం యూజర్, క్లిక్ ఆన్ యూజర్ సెక్షన్. ఓకే, గో టు చంద్ర యూజర్. ఆల్రెడీ అటాచ్ చేసేసాను. నౌ యు ఆర్ సెట్టింగ్ ద పర్మిషన్ బౌండరీ. విచ్ వన్ ఈస్ ద హైయెస్ట్ ప్రియారిటీ గైస్? సారీ, విచ్ వన్ ఈస్ ద హైయెస్ట్ ప్రియారిటీ? యు ఆర్ టెల్లింగ్ పర్మిషన్ బౌండరీలు ఏం చెప్తున్నావు? యు ఆర్ అలౌవింగ్ ద EC2 ఇన్స్టెన్స్, బట్ ఓకే, సమ్ అదర్ దాంట్లో అలౌ చేస్తున్నాడు, సమ్ అదర్ దాంట్లో డినై చేస్తున్నాడు. విచ్ వన్ ఈస్ ద హైయెస్ట్ ప్రియారిటీ? డినై ఈస్ ద హైయెస్ట్ ప్రియారిటీ. డినై ఈస్ ద హైయెస్ట్ ప్రియారిటీ ఈవెన్ దో యు ఆర్ అలౌవింగ్. Okay, this is the point, guys, what I am telling. See, does not override the explicit deny. It does not override the explicit deny. It does not override the explicit deny. Are you understanding? You are giving the deny permission, but you are allowing here. బౌండరీలో అలౌ చేస్తున్నావు, బౌండరీలో జస్ట్ డిఫైన్ చేస్తున్నావు. ఓకే, ఇక్కడ అలౌ ఒకటి ఉంది, డినై ఒకటి ఉంది. విచ్ వన్ ఈస్ ద పర్మిషన్ హియర్? ఓన్లీ డినై హీ హ్యాస్ ద పర్మిషన్. డినై ఉందనంటే యు ఆర్ అలవింగ్ హియర్. నీకు వాట్ ఈస్ ద మేజర్ సెట్? పేరెంట్ సెట్ మెయిన్ సెట్ ఈస్ డినయింగ్. ఇన్నర్ సెట్ అలౌ చేస్తే వాట్ ఈస్ ద యూజ్? నో యూజ్, రైట్? ఇఫ్ పేరెంట్ సెట్ ఈస్ అలవింగ్, then inner is allowing, then that is good to go, right? Then that is good to go. Okay, let me go on down. Even though he has EC2 full access and a deny also there, let me try to refresh. Are you able to see? He is not performed to this operation. Clear everyone? This point, whatever I am trying to convey. This point. It does not override the explicit deny. Does not override the explicit deny. Explicit deny is the highest priority. We'll discuss, guys. Okay, control policies అకౌంట్ లెవెల్లో చెప్పేటప్పుడు I will discuss this point. Okay, fine. One second, guys. లేదని చెప్పు, నాకైతే తెలియదు. అది వాళ్ళకి ఇచ్చుంటాయి. చెప్పు, శాలరీ ఇంకా 3 రోజులు ఉంది. లేదండి, వాళ్ళు పంపించామని చెప్పు. పర్లేదు, రేపు. ఓ సారీ గైస్, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే, ఫైన్. నెక్స్ట్. ఓకే, ఇక్కడంతా థియరీ పాయింట్స్ ఉంటాయి గైస్, కొన్ని థియరీ పాయింట్స్ ఉంటాయి. ఓకే, యూ కెన్ గో త్రూ దిస్. ఓకే, ఆర్గనైజేషన్ థింగ్స్ విల్ డిస్కస్ లేటర్. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఇక్కడ ఇచ్చాను చూడండి. యూజర్ హ్యాస్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్, కానీ పర్మిషన్ బౌండరీలో వీఆర్ అలౌవింగ్ EC2 అండ్ S3 మాత్రమే అలౌ చేస్తాం. యూ కెన్ యాడ్ n నెంబర్ ఆఫ్ కండిషన్స్ గైస్. యూ కెన్ చేంజ్ ద బౌండరీ. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ పర్మిషన్ ఆల్సో యూ కెన్ యాడ్ ఇట్. ఇక్కడే ఇఫ్ యూ ఎక్స్పాండ్ దిస్ బౌండరీ, ఇక్కడ EC2 ఫుల్ యాక్సెస్ ఉంది కదా, చేంజ్ ద బౌండరీ. ఓకే, దాంతోపాటు మీరు S3 ఫుల్ యాక్సెస్ కూడా ఇవ్వాలంటే ఎస్, యూ కెన్ డూ ఇట్. సెట్ ద బౌండరీ. ఓకే, S3 ఫుల్ యాక్సెస్కి బౌండరీ సెట్ అవుతుంది. ఓకే, వాట్ యూనిట్ టు, సారీ, హియర్ యూనిట్ టు సెలెక్ట్ బోత్ గైస్. హియర్ యూనిట్ టు సెలెక్ట్ S3 ఫుల్ యాక్సెస్
Okay, EC2 full access. Let me set S3 already ఇచ్చినట్టున్నాం. Let me go VPC full access. ఇక్కడ మీరు ఏవైతే ఇవ్వాలనుకున్నారో అవన్నీ ఇవ్వండి. ఓకే, ఇక్కడ బౌండరీ సెట్ చేసేటప్పుడు మల్టిపుల్ రీసెంట్ వన్ సెట్ అవుతుంది. 1 second. Let me try to remove this boundary. Let me set the permission boundary. Starting a boundary set చేసేటప్పుడు S3 full access. Okay, next VPC full access. Let me set the boundary. Okay, let me go here. Oh, it is setting to only one resource. Why? This is completely VPC. We given S3 also, right? Okay, let me copy this JSON. ఇక్కడ let me try to remove this boundary. Set the permission boundary. We are setting it. Okay, let me go with AWS managed one. Okay, 1, 2. Oh, it is selecting only one, guys. It is selecting only one. For example, S3 full access. S3 full access. Set the boundary. Yes, it is selected only one. Okay, S3 ఒకటే allow చేస్తుంది. Okay, let me take the AI. ఇక్కడే ఉంటుంది guys, Amazon Q. Let me ask something. Hello, can I set multiple okay policies, permission boundary. ఇక్కడే ఉంటుంది guys, AI tool ఇక్కడే ఈ డాష్బోర్డ్ లోనే మీరు ఇక్కడే అడిగితే it will give you faster. Maybe contain information related to security. No, you can't set the multiple policies permission boundary in AWS IAM. Here is the key limitations. Okay, this is the limitation, guys. Each IAM user entity, user or role can have only one permission boundary. This is very important point. This is very important point. We need to understand. Copy this. This is very important point, guys. Understood? ఓకే, ఈచ్ ఐఏఎం ఎంటిటీ యూజర్ కానీ రోల్ గురించి ఇంకా చెప్పలేదు, విల్ డిస్కస్. ఈచ్ ఐఏఎం ఎంటిటీ యూజర్ ఆర్ రోల్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ పర్మిషన్ మాత్రమే మనం బౌండరీ సెట్ చేయగలం. క్లియర్? చూడండి, ఓన్లీ వన్ పర్మిషన్ మాత్రమే బౌండరీని ఎట్ ఎ టైం అటాచ్ చేయగలం. యూ కాంట్ అటాచ్ ద మల్టిపుల్ పాలసీస్ ఆర్ బౌండరీస్. వాట్ ఐ నీడ్ టు డూ? లెట్ మీ డూ సమ్ R&D. లెట్ మీ ట్రై టు రిమూవ్ ద బౌండరీ. Okay, ఇతనికి let me give the full access. Let me give the full access to this user. Let me give the full access. Okay, let me close this. Okay, let me give the administration access to Chandra user. Let me give the administration access to Chandra user. Yes, let me add the permission. Let me remove other permissions. Okay, this is okay. Deny permission, you understood. This is the highest priority. Okay, let me create one policy. Policy name is create a policy. We are creating a policy for S3 full access. We are doing some R&D, guys. We are creating S3 full access. We are allowing. Okay, let me go to all. Okay, and requested condition, we don't want to define. Let me add one more condition. Okay, let me give it for EC2. Okay, EC2 full access. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ డాక్యుమెంట్లో కూడా ఇచ్చుంటాను నేను. లెట్ మీ గో విత్ all resources. Let me click on next. Okay, this is EC2 S3 full access.
EC2 S3 full access. It's not typing. Why? Already exist. Huh? EC2 S31 full access. Okay, EC2 1 S31 full access. Let me copy. Let me give the same description. Okay, let me set it. Only EC2 S3 ఉంటుంది ఆల్రెడీ ఉన్నట్టుంది పాలసీ. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, what I need to do, let me go to my user section. Let me go to my user section. Let me open the Chandra user. Here, okay, Chandra user. Okay, administration access he has. Let me set the permission boundary. Set the permission boundary. Permission boundary, you can set it for customer managed or not. Let's see. Okay, let me assign this permission boundary. Set the permission boundary. Now, I set the permission boundary. I set the permission boundary EC2 S3 మాత్రమే యాక్సెస్ ఉండాలని. Let me go to here. Let me try to refresh. He can able to, let me try to refresh. See, he can able to list the S3 bucket, sorry, EC2 instances. Even let me go and search the S3 bucket. Let me go and search the S3 bucket. Let me go and search the S3 bucket. He can able to list the S3 buckets. Let me go and see the VPC, whether he can able to see the all the default VPC or not. He has permission, tell me. Administration access on a VPC access చేయగలడా? No, right? He can't able to access the VPC. Let me go to VPC. Okay, let me try to refresh. Oh, it is showing. Okay, let me go to subnets. Oh, it is showing. Then what is the meaning here is, let me go here. ఇక్కడ ఒక పాయింట్ రాసుంటాను గైస్, చూడండి. ఓకే, హియర్ ఓకే, వై పర్మిషన్ బౌండరీస్ ఎగ్జిస్ట్ కాదు, ఒక పాయింట్ రాశాను నేను. ఓకే, పర్మిషన్ బౌండరీస్ ఆర్ యూస్డ్. ఓకే, దిస్ ఈస్ జనరల్ రియల్ యూస్ కేసు, సిఎస్సిడిలో యూస్ చేస్తాం. ఓకే, ప్రివెంట్ ద యాక్సిడెంటల్. ఓకే, పర్మిషన్ బౌండరీ పాలసీ, జస్ట్ పాలసీ కాన్సెప్ట్. ఇంపార్టెంట్ రూల్స్ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బౌండరీ టైప్ ఇన్లైన్ పాలసీస్కి నాట్ అలౌడ్. ఇన్లైన్ పాలసీ మీరు ఏదైనా క్రియేట్ చేసుంటే అలౌ చేయలేరు. మస్ట్ బి మేనేజ్డ్ పాలసీ. కస్టమర్ మేనేజ్డ్ పాలసీ మనం కరెక్ట్గా అటాచ్ చేసామే. ఓకే, ఓన్లీ EC2 S3కి మాత్రమే ఇవ్వమన్నాం, బౌండరీ సెట్ చేసాము. బట్ ఈ కెన్ ఏబుల్ టు యాక్సెస్ VPC ఆల్సో. ఈజ్ యాక్సెసింగ్ VPC ఆల్సో. లెట్ మీ ఆస్క్ అమెజాన్ క్యూ. ఇక్కడ హెల్ప్ తీసుకోవచ్చు గైస్, ఆల్రెడీ దే ఇంటిగ్రేటెడ్. ఓకే, ఐ గివెన్ S3 and EC2 custom policy has a boundary. Custom policy has a boundary. Okay, but user has admin access. Okay, I verified VPC is accessible by the user. Why? This response might contains, okay, this is happening because of IAM permission boundaries work with the different policy types. Let me explain why user can still VPC's permission boundary. S3. Okay, key issue, resource based policies bypass the permission boundaries. Okay, the most likely reason is your case access VPC due to resource based policies. Okay, according to AWS IAM policy, resource based policies that grant the permissions to IAM user, not limiting the permission boundaries. ఓకే, ఇలా క్రియేట్ చేయకూడదంట గైస్. అంటే కస్టమ్ పాలసీస్, కస్టమర్ మేనేజ్డ్ కాకుండా అని. ఓకే, దట్ మీన్స్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ రీసోర్స్ బేస్డ్ పాలసీస్ లైక్ VPC ఎండ్ పాయింట్ పాలసీస్, ఓకే, రీసోర్స్ షేరింగ్ పాలసీస్, ద ఎక్స్ప్లిసిట్ గ్రాంట్ యువర్ యూజర్ VPC resource, those are permissions will work regardless of your permission boundary. Okay, the permission boundary is only limiting the identity based policies can grant. ఓకే, డైరెక్ట్గా ఓన్లీ AWS మేనేజ్డ్ పాలసీ, సింగిల్ పాలసీ మాత్రమే తీసుకుంటుంది. ఓకే, వీ నీడ్ టు గో త్రూ దిస్ గైస్. వీ నీడ్ టు గో త్రూ దిస్. మోర్ డీప్ అండర్స్టాండింగ్ కావాలనంటే వీ నీడ్ టు గో త్రూ దిస్. CLI కమాండ్స్ కూడా ఇచ్చేస్తున్నాడు. ఓకే, ఫైన్, విల్ సీ దిస్ పార్ట్. ఓకే, ఓ హియర్ ఇట్ ఈస్ షోయింగ్ రైట్.
ఐసోల్ రైట్. సి అటాచ్మెంట్. వన్ బౌండరీ పర్ యూజర్ ఆర్ రోల్. రోల్ అంటే మీకు వదిలేసేయండి. వన్ బౌండరీ పర్ యూజర్ గైస్. ఆర్ యూ అండర్స్టూడ్? బౌండరీ కెన్ బి చేంజ్డ్ ఆర్ రిమూవ్డ్. ఓకే ఫైన్. ఒక యూజర్కి ఒక బౌండరీ మాత్రమే సెట్ చేయగలం. దట్ టు ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్. ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ ఆర్ ఏడబ్ల్యూఎస్ జాబ్ ఫంక్షన్ ఒక్క యూజర్కి ఒక బౌండరీ మాత్రమే సెట్ చేయగలం. ఓకే. సైజ్ లిమిటేషన్స్. బ్యాక్ ఎండ్లో వర్షన్స్ ఇన్ని క్యారెక్టర్స్ జేఎస్ఎన్ ఫైల్ ఉండాలి. ఓకే. ఇక్కడ ఎస్సిపిస్ అని ఉంటాయి గైస్. డోంట్ వరీ, ఐ విల్ డిస్కస్ దిస్ ఎస్సిపిస్ ఇన్ అప్కమింగ్ సెషన్స్. ఓకే. ఎలా మన ఆర్గనైజేషన్ని క్రియేట్ చేయాలా, ఆర్గనైజేషన్స్లో మనం ఎలా పర్మిషన్స్ ఇవ్వాలనేది మనం అప్కమింగ్ సెషన్స్లో చూద్దాం. ఇక్కడ టేబుల్ డిఫరెన్సెస్ ఉంటాయి. వెరీ కామన్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి బౌండరీస్ అలౌస్ ద యాక్సెస్. నో, ఇన్కరెక్ట్. ఓకే. బౌండరీస్ ఓన్లీ డిఫైన్స్ వాట్ ఈస్ ద అలౌడ్ ఎట్ మ్యాక్సిమం. ఇట్ ఈస్ నాట్ అలౌయింగ్ ద పర్మిషన్. ఓకే. అడ్మిన్ పాలసీ bypass the boundary. Incorrect. Boundary always limits the admin. Always it is limiting the admin also. Okay. Boundary applies to group. No. Okay. It is only for the user and roles. It is not for the groups. Boundary replace the SCP. ఓకే. బౌండరీస్ అండ్ ఎస్సిపిస్ వీ కెన్ వర్క్ రెండుటి కంబైన్ చేసి వర్క్ చేయొచ్చు. మీకు ఎస్సిపిస్ తెలిసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చుంటాను. అండ్ దట్ టు బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్సో గైస్. ఓకే. క్రియేట్ ఏ స్టాండర్డ్ బౌండరీ పాలసీస్ అండ్ అప్లై ద బౌండరీ డ్యూరింగ్ యూజర్కి కానీ రోల్ కానీ క్రియేట్ చేసేటప్పుడే బౌండరీ అప్లై చేసేయండి. యూజర్ని క్రియేట్ చేసి 1 month తర్వాత 2 months తర్వాత బౌండరీ సెట్ చేయడం కాదు. యూజర్ని క్రియేట్ చేసేటప్పుడే అతనికి బౌండరీ సెట్ చేయండి. కానీ బౌండరీ సెట్ చేసేటప్పుడు ఒక రీసోర్స్ కాకుండా మల్టిపుల్ రీసోర్స్ బౌండరీ సెట్ చేయాలంటే లెట్ మీ ఎక్స్పాండ్ వాట్ వి గివెన్ హియర్. Here I am given EC2 and S3 full access we are allowing. Inline policies apply కాకపోయా. ఇతనికి అడ్మిన్ యాక్సెస్ ఉంది. లెట్ మీ గో అండ్ ట్రై టు రీఫ్రెష్ నౌ. ఈ సీయింగ్ ఆల్ ద విపిసిస్ అండ్ ఆల్ అన్నీ చూడగలుగుతున్నాడు. బట్ లెట్ మీ ఆస్క్ లాస్ట్ టైం. ఓకే. క్యూ, క్యూ, అమెజాన్ వాళ్ళ క్యూ చార్ట్ ఇంకోటి ఉన్నాయి. అట్లా ఏ టూల్స్ ఉన్నాయి గైస్? లెట్స్ సీ. వై ఇట్ ఈస్ టేకింగ్ టైం. టైం తీసుకుంటాం. బోట్ రెస్పాండ్ అవ్వడం లేదు. ఓకే. మీరు ఒకసారి చెక్ చేయండి గైస్. అంటే మల్టిపుల్ పర్మిషన్స్ ఇక్కడ ఎలా ఇవ్వాలి అనేది. చేంజ్ ద బౌండరీ అంటే వేరే బౌండరీ చేంజ్ అయిపోతుంది. దిస్ ఇస్ కస్టమర్ మేనేజ్డ్ పాలసీ. లెట్ మీ ఆస్క్ నో.
Better to let me use our chat GPT. Because your permission boundary explicitly allowing it. Okay. Easy to all actions. Okay. Common misunderstanding about the permission boundaries. Does not deny anything by itself. Only sets the maximum permissions for user. Okay. Hmm. Identify policies, permission boundaries. Okay, your goal is want to prevent listing the VPCs. ఓకే. అప్పుడు ఓన్లీ వీపీసీకి సంబంధించిన దాన్ని ఇవ్వమంటున్నట్టున్నాడు. ఎక్స్‌ప్లిసిట్ డినై ఇది మనకు తెలుసు ఎలా స్ట్రాంగెస్ట్ ఇవ్వడం. రిస్ట్రిక్ట్ ద బౌండరీ ఎక్స్‌ప్లిసిట్‌లీ అలౌ ఓన్లీ వాట్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ EC2. I need to give full access except EC2. Let's see. Recommended they are asking us to go with allow and deny guys. Deny permissions ఇవ్వమంటున్నాడు. అది మనకి తెలుసు కదా, డినై 2 ఇచ్చామంటే ఓకే. He has any other options other than VPC subnets? Yes, RDS కూడా లిస్ట్ చేస్తాడు. ఇంక VPC చేశాడంటే RDS కూడా చేయగలడు కదా. See, he can even he can go to databases. Oh, he can't able to write. Okay, VPC. Okay, only VPC it is allowing. Let me go to IAM. Oh, he can't able to. Okay, it is applied, guys. But why VPC it is listing? I think let me go and see the VPC. వాట్ ఐ నీడ్ టు డూ, ఇక్కడ లిస్ట్ కాకుండా లిస్ట్ యాక్సెస్ ఉంది కదా, లెట్ మీ క్రియేట్ వన్ డమ్మీ VPC. ఓకే, 10.0.0.0/24. ఓకే, ఇట్ ఈస్ అలౌవింగ్. ఇట్ ఈస్ అలౌవింగ్. వేరే సర్వీసెస్ అలౌ చేయడం లేదు ఎక్సెప్ట్ VPC. ఓకే, లెట్ మీ గో టు book 53. It is allowing guys. No, unable to retrieve the hosted zones except VPC. Only VPC వరకే అన్నీ. ఓకే, ఈ కెన్ యాక్సెస్ ఓన్లీ బేస్డ్ ఆన్ దిస్ పర్మిషన్ బౌండరీ. ఈ కెన్ యాక్సెస్ ఓన్లీ యాక్చువల్గా EC2 అండ్ S3 యాక్సెస్ చేయాలా కదా. ఓకే, మైట్ బి EC2 ఫుల్ యాక్సెస్లో వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ ఎక్స్పాండ్. ఓకే, ఇక్కడ రాదు. లెట్ మీ గో టు పాలసీస్. లెట్ మీ క్లోజ్ దిస్. EC2 full access. EC2 full access. Let me expand this. ఇక్కడ ఏదన్నా VPCకి పర్మిషన్ వచ్చి ఉండొచ్చు గైస్.
EC2 ఫుల్ యాక్సెస్ ఉంటే మైట్ బి EC2 ఈస్ ద పార్ట్ ఆఫ్ VPC ఓన్లీ, రైట్? EC2 ఈస్ ద పార్ట్ ఆఫ్ VPC ఓన్లీ, రైట్? అంటే డిఫాల్ట్ VPCలోనే ఉంది కదా, దట్ ఈస్ ద రీజన్. అండర్స్టూడ్? రూట్ కాస్ అర్థమైందా మీకు? EC2 ఈస్ ద పార్ట్ ఆఫ్ VPC ఓన్లీ, రైట్? What I can do is, let me go to user section. Let me open Chandra user. Let me remove the boundary. Let me remove the boundary. Let me give only EC2 access. Let me remove this also. Let me give only EC2 access. Let me give only EC2 full access. Boundary ఏం లేదు guys. Let me give only EC2 full access. Let me add the permission. Yes, he has an only EC2 full access. No boundary set it. Let me go here. Let me try to refresh. Route 53 he can't able to access. In Route 53 he can't able to access. Let me go to EC2. Yes, he can able to access EC2 definitely. ఎందుకంటే EC2 full access ఉంది కాబట్టి. Okay, fine. Let me go and check the VPC now. Let me go and check the VPC. Okay, see, he can able to list the VPCs. It is part of that, guys. Are you understood? It is not issue with boundary. It is not issue with boundary. Clear, everyone? No, restrict we can do. ఓకే, క్లియర్ ఎవరోన్. ఇది వీపీసీలో పార్ట్ కాబట్టి EC2. ఓకే, EC2 అనేది డిఫాల్ట్ వీపీసీలోనే క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి ఓకే, ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. నువ్వు S3ని రెండింటిని డినై చేయొచ్చు. యూ కెన్ సెట్ ఏ బౌండరీ. ఓకే, మల్టిపుల్ సర్వీసెస్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి ఓకే EC2 S3 ఫుల్ యాక్సెస్ ఈ రెండింటికి మాత్రమే యాక్సెస్ ఇచ్చారంటే ఈవెన్ దో అతనికి ఫుల్ యాక్సెస్ ఉన్నా కానీ ఇక నువ్వు పర్మిషన్ బౌండరీ సెట్ చేసినంత మాత్రాన కాదు. ఈ హ్యాస్ అన్ ఫుల్ యాక్సెస్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఉన్నా కానీ ఇతనికి అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఉన్నా కానీ ఇట్ ఈస్ అలవింగ్ ఓన్లీ S3 అండ్ EC2. ఓకే, ఎందుకంటే ఒక వీపీసీ లోపల సబ్నెట్ లోపల EC2 మిషన్ ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ గో టు చంద్ర యూజర్, ఇఫ్ యూ ఓపెన్ VPC, చూడండి ఈ డిఫాల్ట్ VPC లోపల ఓకే, హియర్ యూ విల్ సీ వన్ VPC. ఎవ్రీ సబ్నెట్ ఎవ్రీ రీజియన్కి ఒక డిఫాల్ట్ VPC. ఈ VPC లోపల సబ్నెట్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద సబ్నెట్. ఓకే, ఇక్కడ ఇది కొంచెం పెద్ద రీజియన్, టోటల్ 6 సబ్నెట్స్ ఉన్నాయి. అందుకని ఇతను లిస్ట్ చేయగలుగుతున్నాడు. ఓకే, EC2కి సంబంధించినటువంటి ఫుల్ యాక్సెస్ వచ్చేసింది. ఓకే, దాంట్లో పార్ట్ VPC రిలేటెడ్ యాక్సెస్ కూడా వచ్చింది. ఓకే, ఫైన్, ఆల్ రైట్. ఓకే, సారీ వీఆర్ క్లోజింగ్ ఎర్లీ. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ ఇచ్చి ఉంటాను గైస్. టుమారో ఐ విల్ డిస్కస్ దిస్ ఇన్ డెప్త్ AWS CLI. హియర్ AWS CLIకి ఒకసారి మీరు గో త్రూ అవ్వండి. మీకు ఆల్రెడీ డెవాప్స్ అటెండ్ అయినప్పుడు చాలా కమాండ్స్ మనం డిస్కస్ చేస్తుంటాం. AWS కాన్ఫిగర్ చేయడం, ఓకే, AWS యాక్సెస్ కీ సీక్రెట్ కీస్ని క్రియేట్ చేసి మనం రియల్ టైంలో IAM యూజర్ నుంచి కాకుండా రూట్ యూజర్ నుంచి కాకుండా IAM యూజర్ని క్రియేట్ చేసి రేపు ఈ CLI కమాండ్స్ అన్నీ అర్థం చేసుకుందాం. కాకపోతే మీకు AWS CLI ఇన్ డెప్త్ ఎప్పుడు అర్థం అవుతుందంటే AWSలో అన్ని సర్వీసెస్ S3కి సంబంధించి, EC2కి సంబంధించి, IAM సర్వీసు, అలానే VPC, ఓకే, Route 53, అలా డిఫరెంట్ సర్వీసెస్ మీకు ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే AWS CLI అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, క్లియర్? ఓకే, ఎనీ అదర్ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో.